హంసలదీవిలోని రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని దేవతలు సముద్ర తీరంలో నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. వాళ్లు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత చోళ మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినా అసంపూర్తిగా ఉన్న గాలిగోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలిగోపురాన్ని నిర్మించారు. పురాతన గాలిగోపుర శిథిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. స్వామి ఆవిర్భావం గురించిన కథ విషయానికి వస్తే, పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా ఉండేవి. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్లి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించడం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్త చెదారం పోగు చేసి ఆ పుట్ట మీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలైంది. స్వామిని చూసిన గోవుల కాపరులు వెంటనే మంట ఆపేశారు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా చిన్నాభిన్నమైన స్వామిని దర్శించారు. అది చూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి, పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్య మూలగల కాకర చెట్టు కింద ఉన్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని ఆనతిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లసేనపు రాతిలో చెక్కిన విగ్రహంలా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది. దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొండగుట్టలు కానీ పర్వతాలు కానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకురావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలు లేని ఆ కాలంలో వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీనారాయణుడు, నారసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి. కృష్ణానది సాగర సంగమం. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ లక్షల ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, నగరాలకు తాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో వైవిధ్యతలు చూపిస్తూ తెలుగు రాష్ట్రాలకు వరదాయినిగా మారిన కృష్ణ సాగరంలో కలిసే చోటు అందమైన ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా అలరారుతోంది. ఎంత దూరం ప్రయాణించినా చివరికి అంతిమ గమ్యం చేరాల్సిందే అనే జీవిత సత్యాన్ని బోధిస్తున్న కృష్ణమ్మ అంతరార్థం యావత్ మానవాళికి దిక్సూచిలా మారింది. వేల కిలోమీటర్లు పరవళ్లు తొక్కుతూ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. దీనిని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ప్రదేశంలోనే రుక్మిణీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో 3వ రోజు సముద్ర స్నానమాచరించే కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో సాగర సంగమ ప్రదేశంలో స్నానమాచరిస్తారు. హంసలదీవికి ఆ పేరు ఎందుకొచ్చిందనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది, పూర్వకాలంలో ప్రజలు తాము చేసిన పాపాలు తొలగించుకునేందుకు గంగానదిలో స్నానం చేసేవారు. వారి పాపాలు మోయలేక గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి విష్ణుమూర్తి ఓ పాప పరిష్కార మార్గం సూచించారు. కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించాలని సూచించాడు. ఎక్కడైతే నలుపు రంగు తెలుపుగా మారుతుందో అప్పుడే నీకు పాప విముక్తి లభిస్తుందని చెప్పాడు. విష్ణుమూర్తి సూచనతో గంగాదేవి అనేక నదుల్లో స్నానమాచరించి చివరికి హంసలదీవి ప్రాంతానికి చేరుకుంది.
సాగర సంగమం ప్రాంతంలో స్నానం చేస్తుండగా నలుపు రంగు కాస్త తెలుపుగా మారిపోయిందట. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవిగా పేరొచ్చిందని కథనం. హంసల దీవి వద్ద పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేశారు. అడవుల్లో సంచరించే జంతువులు, పక్షులు, సముద్రంలో తిరిగే జీవరాశుల గురించి చిత్ర రూపంలో చిన్నారులకు సైతం అర్థమయ్యే రీతిలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మడ అడవులు హంసల దీవి బీచ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి మధ్య సన్నటి నీటి పాయలు పర్యాటకుల మనసులు దోచుకుంటున్నాయి. బీచ్, సాగర సంగమానికి సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో విహారయాత్రికులు వస్తూ ఉంటారు. అయితే వారికి తగినట్టుగా అక్కడ సౌకర్యాలు లేకపోవడం ఆవేదన కలిగిస్తుంది. బీచ్, సాగర సంగమానికి చేరుకోవడానికి సరైన రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. ముఖ్యంగా పాలకాయ తిప్ప నుంచి బీచ్ వరకు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. మడ అడవుల గుండా వేసిన తారు రోడ్డు కొట్టుకుపోయి కంకర తేలింది. కనీసం నడిచి వెళ్లేందుకు పనికిరాని విధంగా మారింది. ఎలాగో అలా తీరానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సాగర సంగమానికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ పరంగా రవాణా లేకపోవడంతో ప్రైవేటు ఆటోలు, టాక్సీలు పర్యాటకుల నుంచి భారీగా దండుకుంటున్నాయి. కేవలం 3 కిలోమీటర్ల దూరానికి 500కు పైగా వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో ఘనఖ్యాతి సాధించిన హంసల దీవి అభివృద్ధిని పాలకులు విస్మరించడంతో పర్యాటకుల మనస్సు చివుక్కుమంటోంది. కనీస సౌకర్యాలు కల్పించి రవాణా సదుపాయం కల్పించాలని టూరిస్టులు కోరుతున్నారు. మచిలీపట్నం నుంచి వచ్చేవారు ఉల్లిపాలెం, పాలకాయ తిప్ప మీదుగా, రేపల్లె నుంచి వచ్చేవారు కోడూరు, పాలకాయ తిప్ప నుంచి